హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం వాణి కిచెన్లో ఎగ్తో మసాలా కర్రీ ఎలా చేయాలో గ్రేవీ చిక్కగా సేమ్ వంకాయ ముద్ద వంకాయలా ఎలా చేయాలో మనం వాణి కిచెన్లో చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం అండి, ఈ రెసిపీలోకి వెళ్ళిపోదాం. చాలా టేస్టీగా ఎమ్మీగా నోట్లో వేస్తే ఎంత బాగుంటుందో, మటన్ కన్నా చికెన్ కన్నా బెటర్గా ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఒక్కసారి తింటే మళ్ళీ వదిలిపెట్టారు. ఇంకెందుకండి కర్రీ నెక్స్ట్ స్టెప్స్కి వెళ్ళిపోదాము. నేను 7 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను, ఉడకపెట్టుకుంటున్నాను. మీ ఇష్టం, మీ క్వాంటిటీ బట్టి మీరైతే ఎగ్స్ తీసుకోవచ్చు. నేనైతే లెక్క పెట్టి తీసుకున్నాను ఎగ్స్ అయితే మాకు ఇంట్లో సరిపోయేంత. చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇలా ఎగ్స్ తీసుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసి మన స్టవ్ మీద చిన్నగా పెట్టండి, మూత పెట్టి ఉంచండి. ఎగ్స్ అనేది మంచిగా ఉడకనివ్వాలి, లేకపోతే నీళ్ళ ఉడకకుండా ఉంటే ప్రాబ్లం అవుతుంది. చూడండి, ఎగ్స్ అయితే ఉడికిపోయినాయి. కొంచెం ఎక్కువసేపు పెట్టానండి, బాగా ఉడికిపోయినాయి. మీరైతే మీడియంగా ఉడికించుకోండి. ఇక పల్లీలు 50 గ్రామ్స్ పల్లీలు వేయించుకుంటున్నాను. చూడండి, 50 గ్రామ్స్ పల్లీలు. ఇలా నేను చేసే మెథడ్లో ఎగ్ కర్రీ అయితే చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుందండి. పల్లీలు అయితే వేగిపోయినాయి, పక్కకు తీసేసుకుందాము. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఎప్పుడు మనం ఎగ్ ఫ్రై, ఎగ్ పులుసే కదా, ఇలా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ నువ్వులు అండి, 50 గ్రామ్స్ నువ్వులు అండి. అన్నీ నేను ఒక్కటే క్వాంటిటీలో తీసుకుంటున్నాను, అన్నీ 50 గ్రామ్స్ వరకే తీసుకుంటున్నాను. చూడండి, నువ్వులు 50 గ్రామ్స్. వేయించండి మంచిగా. నువ్వులు ఇలా గరిటతో తిప్పితే చిత్తుతాయండి. ఇలా పట్టుకడతో ఇలా బాగా చుట్టూ ఇలా అంటూ ఉంటే అసలు చిత్తవు, అసలు చుట్టూ పడవు. అసలు మన నువ్వులు వేసి సగం మొత్తం చిత్తి కిందనే పోతాయండి. ఇలా చేస్తే మాత్రం కింద పడకుండా ఉంటాయి. నెక్స్ట్ మనం ధనియాలు అయితే వేయించుకుంటున్నానండి. అన్నీ నేను ఒకటే క్వాంటిటీలో తీసుకున్నాను. ధనియాలు అయితే కొంచెం తక్కువ తీసుకున్నాను. ధనియాలు అయితే వేయించుకోవాలి. ఫాస్ట్గా అయిపోతుందండి, మనం శ్రమ అయితే అవసరం లేదు. చూడండి, ధనియాలు అయితే ఆల్మోస్ట్గా వేగిపోయినాయి. గిన్నెలోకి తీసుకుందాము. నేనైతే అన్నీ ఒక తటనే వేయిస్తున్నానండి. నెక్స్ట్ కొబ్బరి అనేది మీ ఇష్టం అండి. కొంతమంది అయితే కొబ్బరి తినరు, కొంతమంది అయితే తింటారు, మన ఇష్టం అది. నెక్స్ట్ గసగసాలు అండి. గసగసాలు అంటే చాలా తక్కువ మందికి తెలుసు. గసగసాలు వేసుకోండి. కొబ్బరి కొంచెం వేగంగానే గసగసాలు వేసుకోండి. ఎక్కువ మాడిపోనియొద్దు, కొంచెం హీట్ కాగానే తీసేస్తూనే ఉండాలి. చూడండి, నేనైతే అన్నీ వేయించి పెట్టుకున్నాను. కొంచెం చల్లడయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఆలోపు ఎగ్ అయితే పొట్టు తీసుకొని పక్క పెట్టుకుంటాను. చూడండి, చల్లరైపోయినాయి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇవి మాత్రము అన్నీ ఒక స్టెప్ గ్రైండ్ చేయండి. అవి కచ్చిపిచ్చి అయినాక అందులో వాటర్ పోసి గ్రైండ్ చేయండి. చూడండి, నేనైతే గ్రైండ్ చేస్తున్నాను. చూడండి, ఇలా ఫస్ట్ టైం ఒక 2-3 టైమ్స్ పట్టండి, తర్వాత వాటర్ పోసి గ్రైండ్ చేసేయండి. చూడండి, ఆలోపు నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను కర్రీ కోసము. దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచీలు అయితే వేసుకుంటున్నానండి. బగారాకు గిన కొంచెం చిటికెడు సాజీరా వేసాను. అది మీకు ఇష్టమైతేనే సాజీరా వేసుకోండి. నెక్స్ట్ ఆనియన్ సన్నగా తరిగిన 1 ఆనియన్ తీసుకున్నానండి. నేనైతే ఒక్కటే ఆనియన్ తీసుకున్నాను. తర్వాత ఆవాలు వేసాను, కానీ ఆవాలు ఫస్ట్ వేసేది ఉన్నాయి కానీ మర్చిపోవటం వల్ల లాస్ట్లో ఆనియన్స్ వేసినాక వేసాను. ఫస్ట్ వేసాను. తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకోండి. మీకు పుదీనా అవైలబుల్గా ఉంటే పుదీనా గిన వేసుకోవచ్చు. చూడండి, మంచి ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టి ఉంచండి. చూడండి, ఫ్రై అయిపోయినాయి. మంచిగా కలపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా కలపండి. చూడండి, తగినంత పసుపు వేసి బాగా కలపండి. మంచి ఫ్రై అవ్వాలి, మాడనివ్వద్దు అస్సలు. మన రెసిపీస్ అయితే మాడనివ్వద్దు. తర్వాత సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకోండి. టమాటా అయితే మంచి ఫ్రై అవ్వాలండి.
టమాటా అయినా వద్దు ఇష్టం లేదంటే స్కిప్ చేయొచ్చు, అది మన ఇష్టం. టేస్ట్ గురించి టమాటా వేయటం. టమాటా వేసుకున్నాక ఒక 5 minutes అనేది లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై అవనివ్వండి. చూడండి నేను చిన్న పెట్టి ఫ్రై అవనిచ్చాను. ఒక 5 minutes అయిపోయింది. మూత తీసి చూస్తే టమాటాలు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి. చూడండి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే చూడండి టమాటాలు అయితే ఉడికిపోయినాయి. ఏదో ఒక టమాటా ఉడకకపోతే చెంచాని ఇట్లా రంగనివ్వండి, కట్ చేసినట్టు చేయండి, ఉడికిపోతే. చూడండి నెక్స్ట్ ఎగ్స్ ఉన్నాయి కదండి, ఆల్రెడీ నేను పొట్టు తీసి పెట్టుకున్నాను. ఎగ్స్ వేసుకోండి. ఎగ్స్ అనేది మెల్లగా కలుపుతూ ఉండండి, ఎందుకంటే ఇప్పుడు మనం అడ్డగోలుగా కలిపితే ఎగ్స్ ఉడకబెట్టిన ఎగ్స్ కదా, స్పూన్ అనేది తలిగి చెంచానే తలిగి మనకి ఇచ్చకపోతే ఘాట్లు పడతాయి. మెల్లగా కలపండి. చూడండి నేనైతే మెల్లగా కలుపుతున్నాను, మీరు జాగ్రత్తగా కలుపుకోండి, లేకపోతే ఎగ్స్ మొత్తం నుజ్జు అవుతాయి. చూడండి ఎగ్స్ మంచిగా నీట్గా కలుపుకోండి. చూడండి ఎగ్ అయితే చాలా బాగా వస్తాయండి, చాలా సింపుల్గా ఈజీగా చాలా మంచి రెసిపీ అండి, చాలా బాగుంటుంది ఈ రెసిపీ. మీరు ఒకసారి ట్రై చేయండి. నేనైతే చింతపులుసు ఎక్కువ వాడటం లేదు, చాలామందికి అయితే కొంతమందికి చింతపులుసు ఇష్టం ఉండదు అండ్ పడదు వినా. చూడండి ఎగ్స్ అయితే కొద్దిసేపు బాయిల్ అయిపోయినాయి. చూడండి ఆయిల్ అనేది ఎలా పేరుకపోయిందో మెల్లగా కలుపుతూ ఉండండి. ఆయిల్ అనేది అడగంటనే ఇవ్వదు. చూడండి నాకైతే అసలు మాడిపోలేదు. ఇదిగోండి పేస్ట్ అయితే ఇలా పట్టుకున్నానండి, మీరు ఇలా పట్టుకోండి. కొన్ని వాటర్ వేసి మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ పట్టుకోవాలి, అదైతే నేను చూపించలేదు, స్కిప్ అయిపోయింది. చూడండి పట్టుకున్నాక అదే మిక్సీ జార్లో వాటర్ పోసి పోసేయండి. పోసినాక మెల్లగా కలపండి. ఇంకొకటి ఏంటంటే ఇలా మీరు గరం మసాలా లాస్ట్లో గరం మసాలా వేసుకోవచ్చు, అందరికీ గరం మసాలా పడదు కదండి, అందుకే మేమైతే తక్కువ వాడతాము. మీకు ఇష్టమైతే గరం మసాలా ఎక్కువ వేసుకోవచ్చు, లాస్ట్కి దించే ముంగట వేసుకోవచ్చు. చూడండి కొంచెం చింతపులుసు పోస్తున్నాను, ఒక్క నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, తర్వాత కారం ఉప్పు వేస్తున్నానండి, తగినంత కారం, మన టేస్ట్కి సరిపడా కారం ఉప్పు వేసేసాను. మంచి నీట్గా కలుపుకోండి. ఎగ్స్ అనేది ఇచ్చుకపోకుండా కలుపుకోండి, ఇష్టం వచ్చినట్టు కలిపితే ఎగ్స్ అనేది ఇచ్చుకపోతాయి. చూడండి గ్రేవీ అనేది చిక్కపడేంత వరకు ఒక 5 to 10 minutes ఉంచి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కారం అయితే మంచి కలిసేంత వరకు అయితే కలపండి. మీకు ఇప్పుడు లాస్ట్లో ఇబ్బంది అంటే కారం అయితే ఫస్ట్ వేసుకోవచ్చు, మనం టమాటాలు వేసినప్పుడే కారం వేసుకోవచ్చు, తర్వాత లేదు కలుపుడు ఇబ్బంది అంటే ఇలా అయితే చాలా బాగుంటుందండి. కారం ఇలాగైనా కలిసిపోతుంది, లేకపోతే మనము మిక్సీ గ్రైండ్ చేసినప్పుడు అందులో తగినంత కారం వేసి గ్రైండ్ చేయవచ్చు, అప్పుడు అలాగైనా కలిసిపోతుంది కారం మంచిగా నీట్గా. కొంచెం 2 minutes కానీ కారం వచ్చి కారం మొత్తం కలిసిపోయింది, కూర మొత్తం పట్టేసింది, మొత్తం ఎగ్స్ గిన్నె మంచిగా కారం అయితే పట్టేసింది. టెన్షన్ అయితే అవసరం లేదు. తర్వాత లాస్ట్లో ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకొని ఒక పుదీనా కొత్తిమీర కరివేపాకు వేసుకొని పెట్టేసేయండి. మూత పెట్టి ఒక 5 minutes ఉంచండి, అంతే. ఆఫ్ చేసి ఒక 5 minutes ఉంచండి. ఉంచినాక దించుకొని తినేయటమే, కర్రీ అయితే రెడీ అవుతుంది. చూడండి చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. గ్రేవీలా చాలా బాగుంటుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. చూడండి ఎంత గ్రేవీ అయితే ఎంత చిక్కగా ఉందో, చూస్తుంటూనే నోరు ఊరిపోతుంది. చాలా బాగుంటుందండి కర్రీ అయితే, అన్నంలోకి కానీ చపాతీలకు కానీ చాలా బాగుంటుంది. చపాతీలకి అయితే ఇంకా బాగుంటుందండి ఈ కర్రీ, చాలా బాగుంటుంది. బగారా రైస్కి అయితే సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి బగారా రైస్కి అయితే చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. ఎలా వచ్చినా నాకు కామెంట్ చేయండి. సేమ్ హోటల్ స్టైల్లో చాలా బాగుంటుంది, హోటల్లో ఎలా చేస్తారో అలా నేనండి, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా కుదిరింది. మీరు ఈ కర్రీ ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ చేయండి. ఇంకో వీడియోలో చికెన్ బిర్యానీతో మళ్ళీ కలుసుకుందాం. చికెన్ బిర్యానీ వీడియో అయితే తప్పకుండా చూడండి. నెక్స్ట్ వీడియో చికెన్ బిర్యానీ. ఇంకెందుకండి ఆలస్యం, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.